ఎవరైనా పిల్లలు లేనప్పుడు కానీ, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కానీ, కష్టంలో ఉన్నప్పుడు కానీ, అందరికీ చేసావు దేవా, అందరికి పిల్లలు ఇచ్చావు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు, అన్నీ బాగున్నాయి. వాళ్ళకి కంపేర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి అందరికి ఇచ్చి అన్నిటికీ ఇచ్చావు దేవా, కానీ నాకెందుకు ఇవ్వలేదు, నేనెందుకు ఈ స్థితిలో ఉన్నాను అన్ని నీవు ఇంకా సరి చేసావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కననిదాన ఆనందించు. ఏమని ఆనందించాలంటే నీవు ఇంకా ఆ సమయంలో దేవుడు నీ యొక్క గర్భఫలాన్ని తెరవకపోయినను దేవుడు ఒక కార్య నిమిత్తము దేవుడు సమస్తము సమకూడి జరిగించబోతున్నాడు. ఎందుకు జరిగించబోతున్నానంటే ఆనాడు సారై గర్భం తెరుస్తున్నప్పుడు ఆ యొక్క ఏజ్ లో, ఆ వయసులో, ఆ యొక్క వయోపరిమితి పరిమితించకపోయినప్పుడు అంటే నీకు ఇంకా పిల్లలు కలగలేదు, ప్రార్థన చేయి, దేవుని దగ్గర ఉండు, ఆనందించు, సంతోషించు, ఆయన సన్నిధిలో ఆనందించు. ఎప్పుడైతే సంతోషిస్తావో, ఈవెన్ పౌలు గారు కూడా ఇక్కడ ఈ పత్రికలన్నీ రాసేటప్పుడు ఒక మంచి ఏసీ హాల్లో లేడండి. అక్కడ జైలు గోడల మధ్య ఉన్నాడు. అక్కడ జైలు గోడల మధ్య ఎలా ఉంటాయంటే ఆనాడు ఆ యొక్క ఖైదీలు ఎలా ఉండేవాళ్ళంటే మొత్తం చీకటిగా ఉండేది, పైనుంచి ఒక చిన్న వెలుతురు వచ్చేది. ఆ వెలుతురులో ఏమని రాసినట్టు ఫిలిప్పీ పత్రికలో ఆనందించండి ఎల్లప్పుడూ. ఆ ఫుల్ ఫెసిలిటీస్ తో ఉన్న మనమేమో అన్ని ఉన్ని కూడా మనము దుఃఖపడుతున్నాం. కానీ అటువంటి స్థితిలో ఉన్న పౌలు గారు కూడా ఏం చేశారంటే ఆనందించాడు. నిజంగా మనం ఆ స్థితిలో ఉంటున్నామా? ఏ పరిస్థితులు ఎలా అయినా, స్థితిగతులు ఏమైనా ఆయన్ని ఆనందించినప్పుడు ఆ స్తుతి ద్వారాలు ఏమవుతాయంటే నీ గొప్ప కార్యాలకి ద్వారాలుగా మారుతాయి. తండ్రి చిత్తము నీ జీవితంలో జరగాలంటే నీవు చేయవలసిన మొదటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఆయన యందు ఆనందించు. ఎప్పుడైతే ఆయన యందు ఆనందిస్తావో సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఇంకను నీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీస్ లేవా, కూర్చో, ఆయన యందు కూర్చో, ప్రార్థించు, ఆనందించు, సంతోషించు, ప్లాన్స్ ఈ ప్లాన్స్ అన్ని ప్రార్థన చేయి. పొద్దున్న లేచి దగ్గర ప్రార్థన చేస్తున్నావు, ప్లాన్స్ దేవా నాకు ఈ సమయంలో ఇది చేయాలి, ఇట్లా ఉండాలి, ప్లాన్స్ రైట్ చేయాలి, రాసుకో, పలానా టైంలో ఇది చేయాలి, పలానా టైంలో ఇలా కార్యాలు జరిగించాలి. నువ్వు ఒక టైంలో రాసుకున్నప్పుడు ఏమైతుంది అంటే దేవుడు దానికి ఒక టైం అనేది నిర్ణయిస్తాడు. ఆ టైంలో దేవుడు ద్వారాలు తెలుస్తాడు, రైట్ కనెక్షన్స్ తో ద్వారాలు తెలుస్తాడు. ఇంకనూ నీకు ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నావా, సిక్నెస్ తో ఉన్నావా, దేవుడు అంటున్నాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు నిశ్చయముగా ఏమంటుందంటే షూర్లీ అని ఉంటుందండి. యెషయా 53:4-5 నిశ్చయముగా షూర్లీ నీ కోసము ఆయన పొందిన దెబ్బల ద్వారా నీవు స్వస్థపరచబడ్డావు. నువ్వు ఇంకా ఏమి చేయలేకపోతున్నావు, ఇంకా నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు, జస్ట్ బిలీవ్ దట్ ద పెయిన్ ఇస్ ఆల్రెడీ హీల్డ్. జస్ట్ బిలీవ్ దట్ గాడ్ రిస్టోర్డ్ యువర్ హెల్త్. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు, బలపరిచాడు, నడిపించాడు అని నీవు ఎప్పుడైతే నమ్ముతూ ఉంటావో, ఎవరెవరైతే నమ్ముతారో నమ్మువారికి సమస్తము సాధ్యమే. నీ యొక్క జీవితంలో నమ్ముతావో, ఆయన్ని నమ్మినప్పుడు, ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు, ఆయన వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఆ వాగ్దానాన్ని నీతో తప్పక నెరవేరుస్తారు. ఎందుకంటే మనము స్వాతంత్రులకు వారసులు కానీ ఖైదీలకి వారసులము కాదు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆయన చిత్తం మీ జీవితంలో నెరవేరుగాక. షలోమ్, ప్రైజ్ ది లార్డ్.